కాకినాడ జిల్లా కోనపాపపేట మత్స్యకారులు ప్రభుత్వానికి పెట్టిన డెడ్లైన్ నేటితో ముగియనుంది. డెడ్లైన్లోగా సమస్య పరిష్కారం కాకపోతే మత్స్యకారుల భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనేది ఉత్కంఠగా మారింది. 2 రోజుల క్రితం మత్స్యకారులతో అధికారులు చర్చలు జరిపినప్పటికీ కొలిక్కి రాలేదు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని మాత్రమే అధికారులు చెప్పారు. ఈ నెల 15లోగా సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని మత్స్యకారులు హెచ్చరించారు. నేటితో డెడ్లైన్ ముగియనుండడంతో మత్స్యకారులు ఆందోళన మరింత ఉధృతం చేయనున్నట్లు తెలిసింది. అయితే భవిష్యత్తు కార్యాచరణపై 2 వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. అధికారులతో చర్చలు జరుపుదామని ఒక వర్గం అంటుంటే ఆందోళనకు దిగాల్సిందేనని మరో వర్గం పట్టుబడుతోంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆ పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. అరవిందో ఫార్మా కంపెనీ కోనపాపపేట మీదుగా పైప్లైన్ వేసి కంపెనీ వ్యర్థాలను సముద్రంలోకి వదులుతోంది. దీంతో మత్స్య సంపద చనిపోయి తాము ఉపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇంతవరకు వారి సమస్యను పరిష్కరించలేదు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, మత్స్యకారుల ఆందోళన ఇవాళ డెడ్ లైన్ గా వాళ్ళు విధించుకున్నట్లుగా తెలుస్తోంది. అధికారులతో చర్చలు వాళ్ళకి ఫలించలేదు. మరి ఇవాళ ఏం చేయబోతున్నారు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ప్రియా. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కోనపాపపేటలో ప్రస్తుతం మనం ఉన్నాం. గత 3 నెలలుగా శాంతియుతంగా నిరసనలు ర్యాలీలు చేపడుతున్నా కానీ అధికార యంత్రాంగం నుంచి తమ సమస్య పరిష్కారం కోసం ఎటువంటి హామీ రావట్లేదని చెప్పి మత్స్యకారులు అయితే ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా కూడా ఆందోళన తీవ్రతరం చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీలోపు స్పష్టమైన సమాచారం ఇవ్వకపోతే మేము భవిష్యత్ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పి మత్స్యకారులు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం వచ్చి వీళ్ళతో సంప్రదింపులు జరిపింది. ఈ సంప్రదింపులలో ఏం జరిగింది అంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి చెప్పండి? 3 నెలలుగా మీరు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా మళ్ళీ కొత్త రూపు దాపురుతున్నారు. అయితే మీతో అధికార యంత్రాంగం మాట్లాడుతుందని తెలిసింది. ఏం మాట్లాడారు? మీరు ఏం అడిగారు? అంటే ఈరోజు ఉదయం సిఐ గారు మళ్ళీ ట్రైనింగ్ డిఎస్పీ గారు రావడం జరిగింది. వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంటే మా వాళ్ళు శాంతియుతంగా చేస్తున్నారు, అయితే మమ్మల్ని ఎవరో పట్టించుకోవట్లేదు, ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఎవరో పట్టించుకోవట్లేదు, రాజకీయ నాయకులు కానీ అనేసి నిన్న సాయంత్రం ఏంటంటే పైప్ లైన్ తీసేద్దామనేసి మా వాళ్ళు ఒక మీటింగ్ వేసి మాట్లాడుకోవడం జరిగింది. ఈ సమాచారం తెలుసుకొని వాళ్ళు ఈరోజు ఉదయాన్నే మా దగ్గరికి వచ్చి మేమైనా ఉద్రిక్తం చేస్తామన్న ఆలోచనతో మా వాళ్ళందరితో మీరు అలా వెళ్ళకండి, మీ ఫ్యూచర్లో కేసులు కడతారు, ఇబ్బందులు ఉంటాయనేసి మమ్మల్ని మబ్బు పెడుతున్నారు తప్పితే కానీ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి మా సమస్య పరిష్కారం చేసే విధంగా అయితే వాళ్ళు ఏమీ భరోసా ఇవ్వలేకపోతున్నారు. నిన్న కొంతమందిని ఆర్డీఓ గారు డిఎస్పీ గారి సమక్షంలో కంపెనీకి తీసుకెళ్ళడం జరిగింది. అయితే కంపెనీకి వెళ్ళిన మా యువకులను కూడా మొబైల్స్ తీసుకొని నెక్స్ట్ మీరు లోపలికి వచ్చిన తర్వాత మీకు సమాచారం ఇవ్వాల్సిన అధికారం కూడా మాకు లేదు, మేము ఇదంతా కూడా పైనుంచి పర్మిషన్ తెచ్చుకున్నాము, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనిపైన మాకు క్లియరెన్స్ ఇచ్చారు, కావాలంటే ఆ వీడియోస్ కూడా చూసుకోండి అని చెప్తున్నారు. అంటే ఫ్యాక్టరీ నిర్మాణానికి ముందు ఇక్కడ మీ గ్రామస్తుల సహకారం తీసుకోవాలి, మీటింగ్ ఏర్పాటు చేయాలి, మీ అభిప్రాయం సేకరించాలి, ఆ తర్వాత మాత్రమే ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలి. అంటే ఇవన్నీ జరగకుండానే ఫ్యాక్టరీ నిర్మాణం స్టార్ట్ అయిపోయిందంటారా? మా విలేజ్కి అయితే ఎటువంటి కంపెనీ తరపున ఒక అధికారి కూడా రాలేదు. ప్రజాభిప్రాయ సేకరణ అయితే మత్స్యకారులకు సంబంధించి మా మత్స్యకారుల దగ్గర ఎవరి దగ్గర తీసుకోలేదు. వాళ్ళు ఏంటంటే పైనుంచి తెచ్చుకొని గవర్నమెంట్ అండ ఉపయోగించుకొని వాళ్ళ కంపెనీ అనాథరైజ్డ్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే ఆ పైప్ లైన్ వేసే సందర్భంలో కూడా మా గ్రామం నుంచి ఎటువంటి మత్స్యకారు దగ్గర నుంచి కూడా ఒక సంతకం కూడా ప్రజాభిప్రాయ సేకరణ కూడా లేకుండా ఇల్లీగల్గా పైప్ లైన్ ఈరోజు సముద్రంలో వేయడం జరిగింది. దానివల్ల మేము చాలా నష్టపోతున్నాము. మా వలలు బోట్లు కూడా దానికి తగులుకొని చాలా అపారమైన నష్టం కూడా కలుగుతుందనేసి మేము ఇవాళకి 9వ రోజున రోడ్డెక్కి ధర్నా చేస్తున్నా కూడా ఏ ప్రభుత్వ అధికారి వచ్చి మాకు హామీ ఇవ్వలేకపోతున్నారు. మేము ఒక 2 రోజుల క్రితం వెళ్ళి డిఎస్పీ గారు ఆర్డీఓ గారు ఒక మీటింగ్ అరేంజ్ చేశారు, మీ డిమాండ్స్ అన్నీ ఇవ్వండి, మేము డైరెక్ట్ కంపెనీ వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేసి మేము అన్నీ కూడా సఫలం చేస్తామనేసి మాకు మార్చి తీసుకెళ్లారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు, ఫిషరీస్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు తప్ప ప్రభుత్వ కంపెనీకి సంబంధించి ఏ ప్రతినిధి కూడా అక్కడికి రాలేదు. అంటే వీళ్ళు ప్రభుత్వ అధికారులు కూడా
ఒక సామాన్యుడినే ఇబ్బంది పెడుతున్నారు తప్పితే కానీ. అంటే ఆ రోజు చర్చల్లో మీరు పాల్గొంటారు, అరబిందో ఫార్మసీ కంపెనీ ప్రతినిధులు కూడా వస్తారని చెప్పి ముందుగా మీకు హామీ ఇచ్చి మిమ్మల్ని అక్కడ రమ్మని చెప్పారు. మరి ఎందుకు రాలేదంటారు వాళ్ళు? అడిగితే మీ విషయాన్ని అధికారులు అడిగితే అధికారులు ఏ సమాధానం చెప్పారు? అధికారులు ఏమంటున్నారంటే అండి, ఆ కంపెనీకి సంబంధించి జిఎం గారు ఎవరో వచ్చారంట. అయితే ఎండీ గారు అనే ఆయన ముంబైలో ఉన్నారని చెప్పారు. వీళ్ళు పిలిచినా కూడా ఆయన రెస్పాండ్ అయ్యే స్థితిలో కూడా లేరని చెప్తున్నారు. అంటే సామాన్యులకి ఒక 10,000 మందికి అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా 10 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నా కూడా ప్రభుత్వ అధికారులు వాళ్ళని ఎందుకు సతాయించట్లేదనేసి కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించాము, ఆర్డీఓ గారిని కానీ డిఎస్పీ గారిని కానీ దీనికైతే వాళ్ళు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇవ్వట్లేదు. మా దగ్గరకు వచ్చి మాత్రం మీకు అన్యాయం జరుగుతుంది, మీకు ఏదైతే పైప్ లైన్ వేశారో ఆ పైప్ లైన్ ద్వారా మీకు అపారమైన నష్టం కలుగుతుంది, మీకైతే ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు తప్ప ఆ కంపెనీ వాళ్ళని మా పెద్దల్ని మా గ్రామస్తుల్ని ఎవరిని ముఖాముఖిగా పెట్టి ఎటువంటి కార్యక్రమం కానీ ఒక మీటింగ్ కానీ ఇప్పటికొచ్చి కండక్ట్ చేయలేదు. అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని కూడా మేము చాలాసార్లు అడిగాము, ప్రశ్నిస్తున్నాం కూడా. ఒక రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఎవరు రావట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే వచ్చి మాట్లాడితే మీపై కేసులు పెడతాం అన్నట్టుగా మమ్మల్ని బెదిరించడం తప్పితే కానీ మాకు న్యాయం చేసే కోణంలో ఎవరు ఆలోచించట్లేదు. మీరు చెప్పండి, గ్రామ పెద్దలు చెప్పండి, మీరు ఎంతో కాలంగా మీకు వేటకు వెళ్ళే అవకాశం ఉంది. గతంలో వేటకు వెళ్తే ఏ రకమైన సౌకర్యాలు ఉండేవి? ఇప్పుడు అరబిందో వచ్చిన తర్వాత ఈ పైప్ లైన్ వేసిన తర్వాత మీ వేటకు కలుగుతున్న అడ్డంకి ఏంటి? ఇప్పుడు అరబిందో పైప్ లైన్ వేసిన తర్వాత అండి, అరబిందో పైప్ లైన్ వేసిన తర్వాత మాకు ఆ పైప్ లైన్ వల్ల వల్ల పోతున్నాయి సార్. వాళ్ళు ఇప్పుడు 3 నెలల నుంచి మొత్తం వల్ల బాగొట్టుకొని వాళ్ళు చాలా పాటు నష్టపోయి ఎవరు కూడా ఏటలకు వెళ్ళట్లేదు. దానికి మళ్ళీ లక్షలు పెట్టుకొని మళ్ళీ ఏట చేయడం అన్నది కష్టం అండి ఇక్కడ. అప్పుడు జీవనోపాధి చాలా నష్టపోతున్నారు వాళ్ళు. అందుకోసమే దీని మీద యాక్టివేషన్ చేస్తున్నారు తప్ప వేరేగా వాడి గురించి ఏదో కావాలని కానీ లబ్ధి పొందడానికి కాదు సార్. ఆ పైప్ లైన్ వల్ల మొత్తం మత్స్యకారులు అందరూ నష్టపోతున్నారు. ఇక్కడ ఆ పరిధిలోనే ఆటాడతారు వీళ్ళు, చేపలు అక్కడే పడతాయి. అంటే ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఆ పైప్ లైన్? ఆ పైప్ లైన్ వదిలేసి మనం బయటకు వెళ్ళే అవకాశం లేదంటారా? లేదు సార్, అక్కడ పక్కన కేజీపీఎల్ పోర్ట్ సార్, అది దాని తర్వాత కట్టిన తర్వాత ఆ కేజీపీఎల్ పోర్ట్ కూడా ఇబ్బంది వీళ్ళకి. నెక్స్ట్ టైం ఈ వల్ల పోయిన తర్వాత వీళ్ళు ఎవరు కూడా రోజు నష్టపోయి ఎక్కడ చేస్తామన్న ఇబ్బందే తప్ప వాళ్ళ పైప్ లైన్ వల్ల ఆ ఇబ్బంది వల్ల వీళ్ళు యాక్టివ్ చేస్తున్నారు అప్పటి నుంచి కూడా. దీన్ని ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. నిన్న మా కుర్రోళ్ళు 5 మేము అడిగామండి, మేము వెళ్తున్నామండి అసలు ఆ వాటర్ తోటలేదు, మేము పైప్ లైన్ కుదరట్లేదు, అంటే వాటర్ మేము సముద్రంలో కుదరట్లేదు అని చెప్పినప్పుడు మేము 5 వెళ్ళారండి. వాళ్ళు చల్లలాగేసుకున్నారటండి. వాళ్ళు సరైన సమాధానం చెప్పలేదట. డిపార్ట్మెంట్ కూడా వెళ్ళింది, వీళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడు కూడా మా వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేదు. వాళ్ళకి వీళ్ళు కూడా మీరుగా వెళ్ళారా? మీ కుర్రాళ్ళని ఎవరైనా డిపార్ట్మెంట్ కూడా తీసుకుని వెళ్ళింది అరబిందో వాళ్ళతో ప్రతినిధులతో చర్చించడానికి? మేము కాకినాడలో మీటింగ్ పెట్టినప్పుడు ఆర్డీఓ గారికి చెప్పినప్పుడు ఆర్డీఓ గారు ఏం చేశారంటే మా కమిటీ వాళ్ళు కూడా ఒక 5 పిల్లల్ని పంపించమన్నారు, 5 కుర్రాళ్ళు పంపించామని. వాళ్ళు సెల్లాగేసుకొని మీరేం కోచింగ్ చేస్తా కుదరదు, మీరు ఏమైనా ఉంటే చూసి వెళ్ళండి, మమ్మల్ని కోచింగ్ చేస్తా కుదరదని చెప్పారు. వీళ్ళు చూసి మన ఆర్డీఓ గారు పంపించినప్పుడు ఆ బృందం అంతా కూడా వాళ్ళకి ఇచ్చారండి. అక్కడ డిఎస్పీ గారు, ట్రైనింగ్ డిఎస్పీ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు అందరూ కలిసి వెళ్ళారు. చూసి వాళ్ళు చెప్పిన మాటలకి వీళ్ళు ఏం తిరిగేశారు. ఇకపోతే వీళ్ళు చెప్పేది ఏంటంటే అండి, 3 నెలల నుంచి కూర్చోండి కూడా ఈ వల్ల పోవడం వల్ల వీళ్ళు ఏట నష్టపోతున్నారు. ఈ వేట నష్టపోతూ ఉంటే రోజు వెళ్ళినా వాళ్ళకి ఏమీ భుక్తి ఏం రావట్లేదు సార్. నష్టపరిహారం ఇస్తారన్నారు, నష్టపరిహారం వాళ్ళకి ఇస్తారన్నారు. రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నష్టపరిహారం తెచ్చుకుంటారండి అని మన ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. కానీ నష్టపరిహారం కాదండి, శాశ్వతంగా ఆ పైప్ లైన్ తీయాలండి. ఆ పైప్ లైన్ వల్ల నష్టం వస్తుందని ప్రజలందరూ గొగ్గోలు పెట్టినా ఎవరు పట్టించుకోవట్లేదు సార్. దీని తక్షణం ఆ పైప్ లైన్ తీస్తేనే ఈ ఉద్యమం ఆగుద్దండి. పైప్ లైన్ తీయకపోతే ఉద్యమం ఆగదు సార్. ఇది మాకు నష్టపరిహారం ఇవ్వకపోయినా పర్వాలేదు సార్, అర్జెంటుగా పైప్ లైన్ తొలగించాలండి. మాకు జయం ఇదే. అంటే గ్రామంలో మొత్తం యువత ఎంతమంది ఉన్నారు? కేవలం ఈ మత్స్య అంటే ఈ ఫిషింగ్ మీద ఆధారపడి ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 2500 కుటుంబాలు ఉన్నాయి సార్. 2500 కుటుంబాలు ఉన్నాయి సార్. పైప్ లైన్ అర్జెంటుగా తొలగిస్తే మా జీవనోపాధి కలుగుతుందండి. మాకు అదే జయం అండి. నష్టపరిహారం 150,000 ఇవ్వకపోయినా పర్వాలేదు సార్. పైప్ లైన్ తీయాలి సార్, అంతే సార్, అంతే అండి. పైప్ లైన్ తీయాలని చెప్పి మీరు 2-3 సార్లు చెప్పారు. అంటే 2వ ఆప్షన్ కూడా ఇచ్చినట్టుగా అధికార యంత్రాంగం మనం చెప్తుంది. మరి ఎంతవరకు వస్తాం? డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు అందరూ మీటింగ్ అరేంజ్ చేస్తానంటున్నారు కానీ ఏం చేయట్లేదు సార్.
అలా మబ్బు పెడుతున్నారు అంతే సార్, ఏం చేయట్లేదండి. జస్ట్ అలా ఏదో తీసుకెళ్తున్నాం, అలా ఎలక్షన్ కూడా ఇచ్చేసిన తర్వాత మొత్తం ఇక్కడ ఏమి ఉంచారు సార్, అంతే కదా సార్. ఇది ఎలక్షన్ కూడా ఇచ్చిన తర్వాత ఎవరు ధర్నా చేయడానికి అవదండి, మొత్తం ఖాళీ చేయించేస్తారండి. ఇప్పుడు ఈ రోజు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఇక్కడతో శాంతియుతంగా కొనసాగుతారా? ఈ రోజు ఫైనల్గా తీసుకున్న మీ పెద్దలు కానీ యువత కానీ తీసుకున్న నిర్ణయం ఏంటి? అంటే ఈరోజు మాకు సిఐ గారు ట్రైనింగ్ డిఎస్పీ గారు వచ్చి ఒక హామీ ఇచ్చారు, సాయంత్రంలోగా మేము కలెక్టర్ గారితో మాట్లాడి మీకు ఏ విధంగా న్యాయం చేయాలన్న విషయం మీకు తెలియజేస్తామని కూడా చెప్పారు. ఇది జరగని పక్షాన మేము ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తాము. ఇంకొకటి ముఖ్యంగా తెలియజేస్తుంది ఏంటంటే మా గ్రామం తరపున రాబోయే 2024 ఎలక్షన్ ఏదైతే ఉందో మేము కంప్లీట్గా బాయ్కట్ చేస్తున్నాం. మొత్తం చూసుకుంటే వీళ్ళు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తే శాంతియుతంగా ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని పత్రాలు ఇచ్చినా కూడా అధికార యంత్రాంగం పట్టించుకోవట్లేదు. నాంచివేత ధోరణితో రేపు మాపంటూ ముందుకు సాగుతుంది. ఇదే కొనసాగితే కనుక ఆందోళన ఉధృతం చేస్తాం, 2024 ఎన్నికలను బాయ్కాట్ చేసి ముందుకు వెళ్తామని చెప్పి యువత అయితే చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. ఇది ఎక్కువ పరిస్థితి. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.